హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను మీ బాలాశ్రీ హోమ్స్ అండి. ఫస్ట్ డే జర్నీ అయితే నా వీడియో చూసే ఉంటారు. సెకండ్ డే వచ్చేసి వైజాగ్లో గోపాలపట్నంలో షాపింగ్ అండి. మా పాప బర్త్డే ఉంది, తన గురించి అని షాపింగ్ చేయడానికని వచ్చాము. ఇక్కడ ఇదంతా స్ట్రీట్ మార్కెట్ అండి. ఇక్కడ మేము ఒక టెక్స్టైల్స్కి వచ్చాము, అంటే ఫ్యాబ్రిక్ క్లాత్ సెంటర్కి వచ్చాము. మా పాపకి మా వదిన వాళ్ళేమో ఒక అవుట్ఫిట్ డ్రెస్ కుడదామని వచ్చారు. దానికోసం క్లాత్ అనేది తీసుకోవడానికని ఇక్కడికి వచ్చామండి. బ్లాక్ కలరు ఆల్రెడీ తను స్టిచ్ చేసేసింది, తనకి ఇంకా క్లాత్ సరిపోలేదని ఇంకా కొంచెం మెటీరియల్ తీసుకుందామని వచ్చారు. ఇక్కడ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగున్నాయి. అలానే శారీకి మ్యాచింగ్గా ఉండే బ్లౌజ్ని కూడా మనం ఇక్కడ క్లాత్ని తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది క్వాలిటీ కూడాను. ఇది వచ్చేసి గోపాలపట్నం రోడ్లోని సుభాక్ష అనే షాపింగ్ ఉంది, టెక్స్టైల్స్ ఫ్యాబ్రిక్ టెక్స్టైల్ షాపు. నెక్స్ట్ వచ్చేసి మేము మా పాప బర్త్డే అని చెప్పాను కదండి, అక్టోబర్ 1st అయితే తన బర్త్డే ఉంది. అలానే తనకి ఒక ఫ్రాక్ కానీ ఏదైనా లెహెంగా కానీ తీసుకుందామని షాపింగ్కి అయితే వచ్చాము. ఇది అక్షయ షాపింగ్ మాల్ అండి. ఇది రీసెంట్గా ఇక్కడ పెట్టారంట ఈ షాప్ అనేది. చాలా బాగున్నాయి. నేనైతే ఇక్కడ దీనికి డ్రెస్ అయితే తీసుకుందామని వచ్చాను. నేను హైదరాబాద్లో ఆల్రెడీ తనకి ఒక 2-3 ఫ్రాక్స్ చూసానండి, చాలా బాగున్నాయి. కానీ ప్రైజెస్ అయితే 3000 నుంచి స్టార్ట్ అయ్యాయి. అదే ఫ్రాక్, అదే కలర్, సేమ్ కలర్, అలానే సేమ్ ఫ్రాకేనండి. ఇక్కడ వైజాగ్లో అడిగితే ఒక 1000-1500 లోపలే ఉన్నాయండి. ఎంత ప్రైస్ డిఫరెన్సో అప్పుడు నాకు అనిపించింది. మెటీరియల్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్ షాపింగ్కి వెళ్ళామండి. ఇక్కడేమో మా వదిన వాళ్ళ పాపకేమో ఇయర్ రింగ్స్ ఏదో జ్యువెలరీ తీసుకుందామని వచ్చాము. అలాగే అంతా ఒకసారి సిఎంఆర్ షాపింగ్ మొత్తం విజిట్ చేసేసాము. పైన వచ్చేసి మనకి ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే శారీస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కిచెన్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ అయితే ఈ ఫ్లోర్లో మనకి అవైలబుల్లో ఉంటాయి. అంతేకాదండి, ఇప్పుడు దసరా ఆఫర్స్ కూడా పెట్టారు. అలానే స్పాట్ గిఫ్ట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అంటే మనం తీసుకున్న ప్రోడక్ట్ మీద మనకి స్పాట్ కూపన్స్ అనేవి తీస్తున్నారు, దాని మీద గిఫ్ట్స్ కూడా మనకి ఇస్తున్నారండి. ఇలా మా పొద్దున్న షాపింగ్ అయితే పూర్తయిపోయిందండి. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసాము. లంచ్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకొని మళ్ళీ 5:30 కలా తెన్నేటి పార్క్కి స్టార్ట్ అయ్యామన్నమాట. పిల్లలందరూ చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, పార్క్కి వెళ్దామని, బీచ్కి వెళ్దామని అన్నారు. అలా అని మళ్ళీ 5:30 కలా స్టార్ట్ అయిపోయామండి. యాక్చువల్గా అయితే మేము 3:30కి అనుకున్నాము, కానీ అప్పుడు కొంచెం వర్షం పడుతూ ఉంటుంది. అలా అని కొంతసేపు ఆగి వర్షం తగ్గిన తర్వాత 5:30 కలా బయలుదేరామండి. మేము వెళ్ళేసరికి చాలా ట్రాఫిక్ ఉంది. అదంతా దాటుకొని వెళ్ళేసరికి 6-6:30 అలా అయిపోయిందండి. ఇక్కడ మనకి తెన్నేటి పార్క్కి ఎదురుగా మనకి గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అదైతే ఇంకా ఓపెన్ చేయలేదండి. అది మనకి సిటీ మొత్తం ఆ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి చూడొచ్చు. మేము వెళ్ళిన రోజునాడేమో ఫుల్ మూన్ డే అండి, అంటే పౌర్ణమి రోజునాడు వెళ్ళాము. ఆ రోజు పౌర్ణమి రోజునాడు అలలు బాగా ఉంటాయంట. చూసారుగా ఎంత అలలు వచ్చేస్తున్నాయో, చూసారా? చంద్రుడు కూడా మనకి ఎంత బాగా కనిపిస్తున్నాడో, చాలా బాగుందండి. నైట్ టైము మనకి బీచ్ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అంతేనండి, సెకండ్ డే అయితే వైజాగ్లో షాపింగ్ చేసేసుకున్నాం. ఈవినింగ్ శ్రీకాకుళం స్టార్ట్ అవుతున్నామండి. ఆ వీడియో కూడా నెక్స్ట్ వచ్చే వీడియోను, అది కూడా చూడండి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.